ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్ధతపై చర్చించారు. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్. శంకరి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశమయ్యారు. సమావేశంలో దాదాపు అరగంటకు పైగా కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, ఇటీవల పెహల్గాం ఘటన తర్వాతకి భద్రతను కట్టుదిట్టం చేయడం, భారత పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, అదేవిధంగా త్రివిధ దళాలకు సంబంధించిన సన్నద్ధతపై ప్రధానితోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చించడం జరిగింది. సమావేశంలో దాదాపు 63,000 కోట్లతో 26 రఫేల్ మెరైన్కి సంబంధించిన జెట్ల కొనుగోలుకు సంబంధించిన అంశంపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాదాపు 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇప్పటికే 36 రఫేల్ జెట్లు కొనుగోలు చేసింది. అవన్నీ కూడా ప్రస్తుతం భారత్లో ఉన్న నేపథ్యం. పెహల్గాంలో జరిగిన ఆ దారుణ కాండ తర్వాతకి ఏ సమయంలోనే ఎలాంటి ఘటనలు జరగచ్చే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే భారత ఆర్మీ చీఫ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. శ్రీనగర్లో కావచ్చు, పెహల్గాంలో జరిగిన పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి సైతం కూడా పెహల్గాంలో పర్యటించిన నేపథ్యం. తాజాగా చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్తోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా దేశ రక్షణకు చర్యలు తీసుకుంటున్న అంశాలు కావచ్చు, త్రివిధ దళాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, ఆర్మీ ఇటీవల ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మొత్తం త్రివిధ దళాలు, అటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఈ 3 విభాగాలు కూడా అత్యంత కీలకం. దేశ రక్షణకు సంబంధించిన అంశంలో తాజాగా వారంతా కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కేంద్రం కూడా ఇక మీద ఫర్దర్ స్టెప్ తీసుకోవాలన్నా కేంద్ర రక్షణ శాఖ పరంగా పెంచాల్సిన బాధ్యత కావచ్చు, ఇతర అంశాలపైన సుదీర్ఘంగా ప్రధాని మోదీతోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చించడం జరిగింది. మరోవైపు ఫ్రాన్స్తో ఒప్పందం జరుగుతున్న నేపథ్యంలో 63,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం వెచ్చించి 26 రఫేల్ మెరైన్ జెట్లను కూడా కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఒక ఒప్పందం కూడా కుదరబోతున్న నేపథ్యంలో తాజాగా దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ కావచ్చు, ఉదంపూర్ కావచ్చు, అదేవిధంగా అనంతనాగ్, మరోవైపు పెహల్గాం కావచ్చు, ఈ 4 ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేయడం కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులు కావచ్చు, ఇటీవల ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి సహకరించిన వారి లోకల్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు, వారికి సంబంధించి వారి నివాసాలను కూల్చివేత కావచ్చు, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. క్రూషల్ సమావేశం అయితే ఈరోజు జరిగిందని చెప్పొచ్చు. శంకరి.